కర్పూర దేశాన్ని ఏలే ఇంద్రసేన మహారాజు ప్రజలను కన్నబిడ్డల కంటే మిన్నగా చూసుకుంటాడని ప్రసిద్ధి. అయితే ఆయనలో ఒక గొప్ప లోపం కూడా ఉండేది. ఆయనకు అమితమైన రాజకాంక్ష ఉండేది. తరచుగా యుద్ధాలు చేసేవాడు. యుద్ధంలో ఆయన ఎన్నడూ పరాజయము చెందలేదు. ఆయన ఏలుబడిలో ప్రజలు ఎంతో సుఖపడేవారు. కనుక ఆయన కిందకి వచ్చిన ఏ రాజ్యంలోనైనా ప్రజలు తిరుగుబాటు చేయడం అంటూ జరిగేది కాదు. ఇంద్రసేనుడు పద్ధతి ఆయన మంత్రి అయిన సుదర్శనునికి నచ్చలేదు. యుద్ధాల మూలంగా కలిగే అపార జన నష్టం, ధన నష్టం చూసి ఆయన బాధపడేవాడు. అయితే ప్రపంచాన్ని జయించాలన్న కాంక్ష గల ఇంద్రసేనుడితో యుద్ధాలు మానమని చెప్పడం దుస్సాహసం. కానీ రాజకాంక్ష అనే వ్యసనం లేకపోతే ఇంద్రసేనుడు వంటి ఉత్తముడు ఉండబోడు. ఆయన వ్యసనాన్ని తొలగించే అవకాశం కోసం మంత్రి సుదర్శనుడు ఎదురుచూడసాగాడు. ఇంద్రసేనుడు సరికొత్తగా లాక్షణిక దేశాన్ని జయించాడు. ఆ దేశాన్ని పాలించే సులక్షణుడు అనే మహారాజు యుద్ధంలో ఓడిపోయాడు. తన దేశానికి పొరుగున ఉన్న సౌగంధిక దేశపు రాజు భీమసేనుడి శరణుజొచ్చాడు. సౌగంధిక దేశం విశాలమైనది, సుభిక్షమైనది, అపారమైన సైనిక బలం కలది. అయితే ఆ దేశంని ఏలే భీమసేనుడు శాంతి కాముడు. ఏ దేశం మీద అతను యుద్ధానికి వెళ్ళేవాడు కాదు. ఏ రాజు అతనిపై యుద్ధానికి రావడానికి సాహసం చెయ్యలేదు. భీమసేనుడు జయించాలన్నది ఇంద్రసేనుని జీవిత ఆశయంలో ఒకటి. భీమసేనుడు సులక్షణునికి ఆశ్రయం ఇవ్వటం మూలాన భీమసేనుడిపై యుద్ధానికి వెళ్ళే అవకాశం ఇంద్రసేనునికి ఇప్పుడు కలిగింది. సులక్షణుడు తనకు వశపరచాల్సిందిగా ఇంద్రసేనుడు భీమసేనునికి కబురు పంపించాడు. భీమసేనుడు అందుకు నిరాకరించాడు. ఈ విషయం మీద ఇంద్రసేనుడు భీమసేనుడితో యుద్ధం చేయడానికి సన్నాహాలు ప్రారంభించాడు. ఇందుకు గాను అతను లాక్షణిక దేశంలో మకాం పెట్టి సైన్యాన్ని సమీకరిస్తూ తన వేగులను సౌగంధిక దేశానికి పంపాడు. అలా వెళ్ళిన ఇంద్రసేనుని వేగులకు నాయకుడిగా చారుదత్తుణ్ణి నియమించాడు. ఈ లోపల భీమసేనుడి చేతుల్లో ముడుచుకొని కూర్చోలేదు ఇంద్రసేనుడి నుండి రాజకాంక్ష. ఇంద్రసేనుడి రాజకాంక్ష భీమసేనుడికి తెలుసు. ఇంద్రసేనుడు చాలా రోజులుగా లాక్షణిక దేశంలో మకాం చేసినట్టు కూడా ఆయనకు తెలుసు. అందుచేత ఆయన తన చారులను రుద్రుడు అనే సమర్థుడైన నాయకత్వం కింద లాక్షణిక దేశానికి పంపాడు. ఇంద్రసేనుడి ఎత్తులకు తెలుసుకోవడానికి ప్రయత్నించసాగాడు. రుద్రుడు వేగు విద్యలో ఆరితేరినవాడు. అతను లాక్షణిక దేశానికి బయలుదేరే ముందే సులక్షణుని కలుసుకుని లాక్షణిక దేశంలో ఆయనకున్న మిత్రుడు ఎవరో వివరంగా తెలుసుకున్నాడు. కానీ అందువల్ల లాభం లేకపోయింది. దానికి కారణం ఉన్నది. ఇంద్రసేనుడి చేతిలో ఓడిపోయిన లాక్షణునికి పరిపాలన సమర్థత ఏమీ లేదు. లాక్షణిక దేశం తన ఏలుబడిలో రాగానే ఇంద్రసేన పరిపాలనలో అనేక సంస్కరణలు తెచ్చాడు. ప్రజ అభిమానానికి పాత్రుడయ్యాడు. సులక్షణునికి మిత్రులు ఉండిన వారంతా ఇప్పుడు ఇంద్రసేనునికి మిత్రులైపోయారు. అతనికి సహాయపడుతూ ఉన్నారు. ఈ కారణం చేత భీమసేనునికి ప్రధాన చారుడైన రుద్రుడు సులువుగా ఇంద్రసేనునికి దొరికిపోయాడు. బందీ అయిన రుద్రుడు తర్వాత ఇంద్రసేనుడి నుండి అతనికి మంత్రికి సౌగంధిక దేశాల రహస్యాలను రాబట్టడానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ రుద్రుడు తాను లాక్షణిక దేశం వారినని, తనకు సౌగంధిక దేశం గురించి ఏమీ తెలియదని అన్నాడు. ఇంద్రసేనుడి కోపం వచ్చింది. తన మంత్రితో ఈ రాజద్రోహిని కఠినంగా శిక్షించండి అని ఆజ్ఞాపించాడు. ఆ మాటకు రుద్రుడు చిన్నగా నవ్వి, మీరు నన్ను రాజద్రోహి అంటున్నారు, కానీ నన్ను ఏ ఇంట్లోనైతే పట్టుకున్నారో ఆ ఇంట్లోనే ఇంకా 3 రాజద్రోహులు ఉన్నారు. తమరకు ఈ సంగతి తెలియదా అన్నాడు. అనవసరమైన ప్రస్తావన కట్టిపెట్టి అసలు సంగతి చెప్పు అన్నాడు ఇంద్రసేనుడు. రుద్రుడు నవ్వి, ఆ ఇంట్లో ఒక ముసలాయన ఉన్నాడు. ఆయన కాలంలో ఈ దేశాన్ని సూర్యవంశపు రాజులు పరిపాలించారు.
అప్పుడు యుద్ధం జరిగింది. ఈ దేశము చంద్రవంశపు రాజుల ఏలుబడి కిందికి వచ్చింది. ముసలాయన వంశపు రాజులను ప్రభువులుగా ఆమోదించాడు. ఈ విధంగా ఆయన రాజద్రోహి అయ్యాడు. తర్వాత చంద్రవంశపు రాజులు సులక్షణుని తండ్రిని జయించారు. ముసలాయన కొడుకు సులక్షణునికి తండ్రిని సేవించి తాను రాజద్రోహం చేశాడు. ముసలాయన మనవడి కాలంలో మీరు సులక్షణుని తరిమివేసి ఏలిక అయ్యారు. అతడు నన్ను సులక్షణుని మిత్రునన్న అనుమానంతో మీకు అప్పజెప్పాడు. అతడు కాడా రాజద్రోహి అన్నాడు. ఈ మాటలు విన్న ఇంద్రసేనుని మనసులో ఆందోళన మొదలైంది. ఆయన ఒక్క నిమిషం ఆలోచించి, వాళ్ళ సంగతి ఏమైనా నువ్వు నిస్సందేహంగా రాజద్రోహివే అన్నాడు. పట్టుబడే క్షణం కింద కూడా నేను రాజభక్తున్నే. రాజభక్తుడికి రాజద్రోహికి మధ్య ఒక క్షణం తేడా అన్నాడు రుద్రుడు. మూర్ఖుడా, నువ్వు మళ్ళీ రాజభక్తుడివి కావాలంటే కాలచక్రం వెనుకకు తిరగాలి అంటూ ఇంద్రసేన బయటకు వచ్చేశాడు. ఆయన వెంట బయటకు వచ్చిన మంత్రి సుదర్శనుడు ఆయనతో, ప్రభువు మన్నిస్తే రుద్రుణ్ణి రాజభక్తుణ్ణి చెయ్యడానికి కాలచక్రం వెనుకకు తిరగవలసిన అవసరం లేదు, మరో మార్గం ఉంది, ముందు ఈ లేఖ చూడండి అంటూ రాజుకు ఒక లేఖ అందించాడు. ఆ లేఖ చూసిన ఇంద్రసేనుడు కలవరపడ్డాడు. తన చారుల్లో ఉత్తముడైన చారుదత్తుడు భీమసేనునికి దొరికిపోయాడు. ఎలాంటి హాని కలగకుండా రుద్రుణ్ణి వదిలేస్తే చారుదత్తుణ్ణి వదులుతానని భీమసేనుడు ఆ లేఖ ద్వారా ఇంద్రసేనునికి తెలిపాడు. కర్తవ్యం ఏమిటి అని ఇంద్రసేనుడు తన మంత్రిని అడిగాడు. రుద్రుణ్ణి వదిలేయటమే అన్నాడు సుదర్శనుడు. అతన్ని రాజభక్తుడిగా మార్చడానికి ఏదో మార్గం ఉందన్నావు కదా అని ఇంద్రసేనుడు జ్ఞాపకం చేశాడు. తన సరిహద్దు దాటగానే రుద్రుడు రాజభక్తుడైపోతాడు. రాజభక్తుడికి రాజద్రోహికి సరిహద్దే గీత అడ్డం అన్నాడు సుదర్శనుడు. అంతేనంటావా? అయితే నేను చేసే యుద్ధాలు అన్నాడు ఇంద్రసేనుడు. నిష్ప్రయోజనం ప్రభు. ప్రజలు ఏలుబడిలో ముఖ్యంగా ఏలిక కాదు, రాజభక్తుడు రాజద్రోహి అన్న మాటలెలాగో మన దేశంలో పరదేశం అన్న పదాలు కూడా అర్థం లేనివి. యుద్ధం చేసిన మీరు సౌగంధిక దేశాన్ని మీది చేసుకోగలనుకుంటున్నారు. అందువల్ల రక్తపాతం, అమాయకుల బలి కావడం తప్ప ఏమీ ప్రయోజనం లేదు. మీ కోరిక తీర్చుకునే మార్గం మరొకటి ఉంది. భీమసేనుడికితో మైత్రి అన్నాడు మంత్రి సుదర్శనుడు. ఇంద్రసేనుడికి తన మంత్రి మాటల్లో గురి కుదిరింది. ఆయన రుద్రుణ్ణి వదిలిపెట్టి భీమసేనుడితో స్నేహం సంధి చేసుకున్నాడు.